అంశం మనతో పాటుగా రవి గారు మరింత విశ్లేషాత్మకమైన అప్డేట్స్ని ఇవ్వడానికి మనతో పాటుగా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రవి గారు. నమస్తే వర్మ. ఉభయ గోదావరి జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గం భీమవరంలో వెళ్ళడానికి హెలికాప్టర్ దిగడానికి అక్కడ సరైన అనుకూలమైన వాతావరణం లేదట. వాతావరణం మీన్స్ ఆ ప్లేస్ అనుకూలంగా లేదని మాట్లాడడం ఏంటిది? అంటే ఖచ్చితంగా ఆటంకాలు కల్పించటము, అడ్డుకోవటం ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. సభలకు చంద్రబాబు వెళ్ళినప్పుడు జరిగింది, పవన్ కళ్యాణ్ కూడా జరిగింది. ఈ ఒక హెలీ ఫైట్ జరిగేటట్టుగా ఉంది జనసేనకు వైసీపీకి మధ్యలో. అయితే కేవలం వాళ్ళు అనుమతించలేదు అని ఒక కారణంతోనే పవన్ కళ్యాణ్ పర్యటన మానేశాడు అనేది ప్రశ్నార్థకమైన నా వరకు నాకు. ఎందుకంటే ఆయన వెళ్ళదలుచుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ను ఉదాహరణ కాంగ్రెస్ ప్రభుత్వం విమానాన్ని ఏదో ఆయన దారిలో వచ్చాడు, మొత్తం కారులో వచ్చి వెళ్ళాడు. నర్సరావుపేట సభ ఉంటే అప్పుడు అక్కడి నుంచి మంత్రి ఎవరు ఫోన్ కూడా చేశారు నాకు ఆ రోజుల్లో. నేను చెప్పేది పవన్ కళ్యాణ్ కూడా ఈ సమయాన్ని తీసుకొని మళ్ళీ మంగళగిరికి వెళ్ళి వీళ్ళతోనే మాట్లాడతానంటున్నారు అటువంటిప్పుడు. కాబట్టి ప్రభుత్వం అయితే వీళ్ళ వెర్షన్ ఏంటి, మేము పలానా కాలేజీ ఈ విషయం ముందే తెలియజేసాము అంటారు. వాళ్ళేమో కాలేజీ ఆ చుట్టుపక్కల భవనాలు ఇవన్నీ ఆటంకంగా ఉన్నాయని సేఫ్టీ పేరుతో వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు. సో నిన్న ఈ అంశం వచ్చినప్పుడు హెలికాప్టర్లలో వెళ్ళాలా, ఎడ్ల బండి మీద వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుంటాడు, వర్మ అయితే వర్మ నిర్ణయించుకుంటాడు. అదేం ప్రభుత్వం నిర్ణయించదు. ప్రభుత్వం పాత్ర లేదా ఏవియేషన్ శాఖ వాళ్ళ పాత్ర ఎంతవరకు అంటే ఆ భద్రతకు సంబంధించినంత వరకు చూడాల్సిందే. కాబట్టి ఇది కాకపోతే ఇంకోటి ఆల్టర్నేట్ సైడ్స్ వీళ్ళైనా సజెస్ట్ చేయొచ్చు, వాళ్ళైనా సజెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఒక రాజకీయ వివాదంగా మారడం అన్నది ఎన్నికలు కాబట్టి ఇంకా వేరే అభిప్రాయం, ఇందులో రెండో అభిప్రాయానికి ఏమీ అవకాశమే లేదు. ఇంకా ఇవన్నీ వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి విషయాలే. వీటన్నిటి వల్ల ప్రచారం పెరుగుతుందే కానీ తగ్గదు అనే అంశాన్ని అయితే ప్రభుత్వం గుర్తించాల్సి ఉంటుంది. పాపులర్ పర్సనాలిటీస్కు, సెలబ్రిటీస్కు లేదా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు ఆటంకాలు కల్పించిన కొద్దీ ఇప్పుడు ఆయన రోడ్డు మీద కూర్చుంటే అది దానికి ఇంకా ప్రచారం వస్తుంది. ఆయన ఇందాక నేను అన్నట్టు ఎడ్ల బండి ఎక్కిపోతాను నేను, లేదా సైకిల్ తొక్కుంటూ పోతానంటే అప్పుడు ఊరూరా ప్రచారం వస్తుంది. అప్పుడు దారి పొడవునా పోలీసులు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలనే పాజిటివ్ థింగ్ చూసుకోవాలి, లేకపోతే దాడి జరిగితే ఎదుర్కోవాలి. కానీ ఎదుటి వాళ్ళకి ఏదో ఆటంకాలు కల్పించేసి లేకపోతే వాళ్ళు వెళ్ళే దారిలో ఏదో పెట్టే దానివల్ల ఏం ఉపయోగం లేదు. బట్ ఇది తప్పకుండా రాజకీయ ప్రేరితమే, ఇవన్నీ సందేహం లేదు. సార్ ఈ ఒక్కరోజు భీమవరానికి ఈ 4 రోజులు ఆయన క్యాన్సిల్ చేస్తున్నారు. 175 నియోజకవర్గాలు ఆయన తిరుగుతానంటున్నాడుగా. మరి ప్రతి దగ్గర ఇదే ఉంటే జన సైనికులు ఊరుకుంటారా? జన సైనికులు ఊరుకోవడం కాదు, పవన్ కళ్యాణ్ ఊరుకోవడం. ఐ థింక్ ఆల్రెడీ ఆయన కేసు కూడా వేసినట్టున్నారు. అయితే కోర్టులు కూడా ఇట్లాంటి విషయాల్లో సాధారణంగా సేఫ్టీ వాళ్ళని అడగటము, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం అది జరుగుతుంటుంది. ఆపలేరండి, ఏదో సామె చెప్పినట్టుగా హెలికాప్టర్ ఆపడము లేదా రైళ్లకు ఏదైనా ఆటంకాలు కల్పించడం ఇవన్నీ అర్థం లేని పద్ధతులు, ఇవి అప్రజాస్వామికమైన పద్ధతులు కూడా. సై అంటే సై అనాలి, రంగంలోకి దిగాలి, ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పుకోవాలి, ప్రజలు చేస్తారు. కానీ అందులోనూ ఇప్పుడే పవన్ కళ్యాణ్కు కొత్తగా పాపులారిటీ ఏమైనా రావాలా? కొత్తగా ఆయన హెలికాప్టర్లో వెళ్ళి భీమవరంలో దిగకపోతే ఆయనకి ఎవరైనా మార్పు వస్తుందా? ఇవన్నీ కూడా కాస్త ఏమన్నా సంకుచితమైనటువంటి లేకపోతే శిల్పి వేషాలు తప్ప ఇంకోటి కాదు, కొంత భరించలేని తనం తప్ప ఇంకోటి కాదు. ఇలాంటి పద్ధతులు మానేసి ఇంకా ప్రభుత్వమే పాజిటివ్గా వాళ్ళ ప్రచారానికి కావాల్సిన నిజానికి ఎన్నికల సంస్కరణలు అవి కూడా మనం మాట్లాడాలి. వాటిల్లో అసలు ప్రభుత్వం డబ్బు కూడా ఇవ్వాలి వాళ్ళకు, ప్రచారానికి ప్రచార సామాగ్రి కూడా ఇవ్వాలి అని ఇప్పుడున్న ఎన్నికల సంస్కరణల్లో వచ్చిన ప్రతిపాదనలు. అట్లాంటిది వాళ్ళ ఖర్చుతో వాళ్ళ హెలికాప్టర్లో వెళ్తామంటే కూడా మేము ఆటంకపరుస్తామంటే ఇది కుదరదు. మీరు అన్నట్టు జన సైనికులే కాదు, ప్రజాస్వామ్య సైనికులు, మామూలు ప్రజలు లేకపోతే ఆలోచించే వాళ్ళు కూడా ఎవరు దీన్ని ఒప్పుకోరు. దానికి ప్రజాస్వామ్యానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే నాకు తిక్కు ఉంది, లెక్క ఉంది అన్నట్టుగా